ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। గురుగారి ఫస్ట్ గురుగారి గురించి చెప్పి ఒక 30 సెకండ్స్ మళ్ళీ మొదలు పెట్టుకుందామండి. గురువుగారు అన్నది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీకు సత్సంగం వాళ్ళకి తెలియదు కాబట్టి శరత్ బాబుజీ గారి ద్వారా మాకి చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. బాబా ఆయన ఉన్నప్పుడు ఎలా నిత్య జీవితంలో ఆయన తన భక్తుల్ని ఎలా ఉద్ధరించారో ప్రతిరోజు ప్రతి ఎక్స్పీరియన్స్లో శరత్ బాబుజీ గారు దాన్ని అనువదించి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మన జీవితాన్ని ఆనందంగా ఎలా గడపగలము అన్న విషయాన్ని శరత్ బాబుజీ గారు చాలా చక్కగా మనకి బోధించారనమాట. చాలా విషయాల్లో ఆయన గురించి మనకు తెలుసుకోవడము, గురువు గారి గురించి తలుచుకుంటూ పోతే మనకు ఒక్కసారి ఒళ్ళు పులకరించడమే కాదు, మన జీవితమే ఒక ఆనందమయం అవుతుంది అనమాట. ఆ విషయంలో గురువు గారిని పలు విధాలుగా మనము రెఫర్ చేయడం జరుగుతుంది ఈ సత్సంగంలో. నేను ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మొదలు పెట్టుకుందామండి. నేను ఎక్కడ కడప జిల్లాలో చిన్నమన్నెం అన్న మారుమూల గ్రామం, ఒక 1000-2000 మంది. ఆ ఊరిలో గురువులు, భక్తి ఇటువంటివి ఏమీ తెలియవు మాకి. అటువంటి చిన్న ఊర్లో పుట్టి పెరిగాను. కానీ పెరిగిన సమయంలో ఆ రోజుల్లో తెలిసిన పద్ధతులు ఏంటంటే, నాన్నగారికి ఎప్పుడూ దైవభక్తి మీద ఎక్కువ విపరీతమైన ప్రేమ. అలా ఆయన ద్వారా చూసి దేవుడు అనేది తెలుసు, గురువు అనేది తెలియదు నాకు. అసలు గురువు అనేవారు ఒకరు ఉంటారు జీవితంలో, మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం కూడా తెలియదు అనమాట. అటువంటి ఎన్విరాన్మెంట్లో పెరిగి ఆల్మోస్ట్ ఒక 15-20 ఏండ్లు పుట్టి పెరిగిన వాతావరణం అంతా ఏంటంటే మనది ఇటు బిజినెస్ ఎంతసేపు ఉన్నా మన పర్సనల్ ఇవి చేసుకోవడం తప్పితే ఆధ్యాత్మికము, దేవుడు, దైవము, భక్తి అనేటివి ఏవో పొద్దున్నెళ్ళి ఒక 10 నిమిషాలు చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకురావడము, ఎందుకు వెళ్తున్నావు ఏమి అనే విషయం కూడా తెలియదు అనమాట. అటువంటి ఎన్విరాన్మెంట్లో పుట్టి పెరిగాను. అలా పెరుగుతూ చిన్నగా ఎలా వచ్చాను అంటే, బాబా తన భక్తుల్ని ఎలా లాక్కుంటారో చూడండి. నేను ఇంజనీరింగ్ చేయడానికి కర్ణాటకకు వెళ్ళాను అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఇలా పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్లో కర్ణాటకకి చిక్మంగళూరు అనే ఊర్లో ఇంజనీరింగ్ వెళ్ళాను. ఫస్ట్ టైం నాకు ఒక ఇది కలిగింది, దేవుడి మీద భక్తి ఆర్ అట్రాక్షన్ అనేది ఎలా జరిగిందంటే, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తోటి మొదలైంది. అది సత్యసాయి ద్వారా తెలిసింది చూడండి. ఆయన పలు రకాల మార్గాలు ఎంచుకుంటారు బాబా. మనకు వీడి ద్వారానే వెళ్ళాలి, వీడిని నేను డైరెక్ట్గా లాక్కుంటానని కాదు, పలు రకాలుగా ఎంచుకుంటూ వస్తారు. నేను ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చేసే రోజుల్లో నాకు బాగా గుర్తుంది, 4th సెమిస్టర్ అనమాట. అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, 4th సెమిస్టర్ అంటాం అప్పట్లో. అప్పట్లో మాకి 6 సబ్జెక్టుల కన్నా ఎక్కువ ఫెయిల్ అవ్వకూడదు అనమాట. ఏ సెమిస్టర్ నుంచి సెమిస్టర్కి వెళ్ళినప్పుడు కానీ, సంవత్సరం నుంచి సంవత్సరం మారినప్పుడు కానీ 6 సబ్జెక్టుల కన్నా ఇంజనీరింగ్లో ఎక్కువ ఫెయిల్ కాకూడదు. నేనేమో 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదివిన వాడిని. ఇంటర్మీడియట్ నుంచి ఏమో ఇంగ్లీష్ అప్పుడు మొదలు పెట్టాను అనమాట. ఇంటర్మీడియట్ అప్పుడు మొదలుపెట్టి, నాన్నగారేమో మ్యాథ్ టీచర్ అయినా కూడా నాకు ఇంగ్లీష్ నేర్పించమంటే ఏమో బై హార్ట్ చేయరా అనేవాడు. ఒక్కొక్క క్వశ్చన్ 20 సార్లు రాస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది, మెమరైజ్. అంటే గట్టిగా బట్టి కొట్టడం అంటాను చూసారా, కాన్సెప్ట్స్ కాదు, బట్టి కొట్టడం, ఇలా నేర్పించారనమాట మనకి. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగి ఇంజనీరింగ్కి వచ్చాను. ఇంజనీరింగ్కి వస్తే ఆ ఇంగ్లీషు, ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కనెక్ట్ అవ్వడం కష్టమైపోయింది నాకు. సెకండ్ ఇయర్ వచ్చింది, 4th సెమిస్టర్లో నేను అప్పటికి 8 కన్నా ఎక్కువ ఉండకూడదు నాకు.
ఆ సెమిస్టర్‌లో నేను యాక్చువల్‌గా 7, 8 కాదు. 7 అంటే 8 + 7 15 సబ్జెక్టులు రాయాలి. ఆ ఫోర్త్ సెమిస్టర్ 6 మంత్స్‌లో 15 సబ్జెక్టులు నేను ఇంజినీరింగ్ చేస్తే కానీ ఫెయిల్ అవ్వకుండా ఫిఫ్త్ సెమిస్టర్‌కి వెళ్ళగలననమాట. అటువంటి టైంలో ఒకరోజు కలలో పైన కొండపైన వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాననమాట. గర్భగుడిలో ఉన్నాను. అక్కడ గర్భగుడిలో స్వామి పాదాల దగ్గర సత్యసాయి కూర్చొనున్నారు. దండం పెట్టుకోవడానికి. ఇది కల. కలలో ఇలా జరుగుతుంటే ఆయనొచ్చి "పోరా నీ జీవితం నాశనం అయిపోతుంది పో" అన్నారనమాట. ఒక్కసారి నాకు వణుకు పుట్టింది. ఇదేంటబ్బా! నేనేమి చేయలేదు, ఏమీ మాట్లాడలేదు. స్వామి మీరే ఇట్లా అంటే నేనెక్కడికెళ్ళాలి? కలలోనే ఇదంతా. ఇక మీరే ఇలా అంటే నేనెక్కడికెళ్ళాలి? ఏంటి అంటే, "ఆ! సరేలే పో. అన్నీ బాగా అయితాయిలే పో" అన్నారనమాట. కొద్దిగా ధైర్యం వచ్చింది. సరే ఏదో ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి గదా అనుకోని, ఆ తర్వాత వస్తే 15 15 సబ్జెక్టులు రాస్తే 13 కంప్లీట్ అయిపోయాయన్నమాట. క్లియర్ అయిపోయాయి. పాస్ అయిపోయాను. అప్పుడు అనుకున్నాను ఫస్ట్ టైమ్ దేవుడు ఉన్నాడు. మనల్ని వింటున్నాడు. ఆయన ఏదో చెప్తున్నాడు మనకి. నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెబుతున్నాడు. ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం అర్థమైపోయింది. తర్వాత వస్తే ఒకరోజు అనుకోకుండా ఇట్లాగనే ఇంజినీరింగ్‌లో నడుస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా కర్ణాటకలో మూగాంబికా దేవి అనే అమ్మవారున్నారు. ఆమె దగ్గర నుంచి నాకు ప్రసాదం వచ్చింది. అది ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందనేది తెలీదు. సో, ఈ 2 ఇన్సిడెంట్స్ వలన నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనేది బాగా ఇది. మాకేమో వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. కాబట్టి ఎప్పుడు 6 నెలలకొకసారి కొండపైకెళ్ళడము, దర్శనం చేసుకోవడము అన్నీ చేసుకొనొస్తూ ఉంటాననమాట. అలా జరుగుతూ ఇంజినీరింగ్ అయిపోయింది. కానీ ఎప్పుడో ఈ ఇంజినీరింగ్‌లో అప్పట్లో మూఢనమ్మకాలెక్కువ, జాతకాల పిచ్చి ఎక్కువ విపరీతంగా ఇంట్లో. ఎంత పిచ్చంటే ప్రతి చిన్న విషయానికి జాతకాలెళ్ళడము, ఎవరో ఈ తాటిపత్రి గ్రంథాల మీద చూసి చదవడము, ఇట్లాంటివన్నీ ఎక్కువుండేటివి ఆ రోజుల్లో. ఇలాగనే ఒకరోజు ఎవడో జాతకాలు చెప్పే ఆయన వచ్చాడనమాట. ఆయనొచ్చి చూసి, "నువ్వు ఏది ఏమన్నా గానీ, నువ్వు ఇండియా దాటి వెళ్ళలేవు. నీ జీవితంలో నువ్వు వెళ్ళలేవు." అది నాకు ఎక్కడో ఇరుక్కుపోయిందనమాట. నేనెంత ప్రయత్నించినా ఇంతే. నా జీవితం ఎక్కడికి పోదు, వెళ్ళలేను. సో, ఇలా అయిపోయింది. ఇంజినీరింగ్ అయిపోయింది. చిన్నగా బాబా గురుగారి బ్లెస్సింగ్స్ తోటి ఎంబీఏ చేసుకున్నాననమాట. అమెరికా రావాలనే ఉద్దేశం లేదు. ప్రయత్నం చేయాలనే తాపత్రయం లేదు నాకి. ఏమీ లేదనమాట. ఆయన ఎలా తీసుకొచ్చారు అంటే, ఇదంతా బాబా దగ్గరికి రావడానికి ముందు ఆయన వేసిన అడుగు జాడలు, ఆయన లాక్కున్న దారం మనల్ని ఎంత బాగా ముళ్ళు వేసి, ఆ దారాన్ని లాక్కుంటూ వస్తారో చూడండి బాబా తన భక్తుడిని తన దగ్గరికి. చేస్తే ఆయన ఆహ్, ఇంజినీరింగ్ అయిపోయింది. చిన్నగా ఎంబీఏ గూడా చేసే అవకాశం వచ్చింది. చేశాను. అనుకోకుండా ఇటువంటి రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిందనమాట. ముంబైలో ఎవరో మెయిన్ ఫ్రేమ్స్ కోర్స్ చెప్తారంటే వెళ్ళాము. చేసుకొని వచ్చాము. పూనాలో వాళ్ళేదో టెంపరరీ ఇది ఇచ్చారనమాట. అక్కడి నుంచి డైరెక్ట్ లండన్ పంపించారు వాళ్ళు. నేను చేసిందంటూ చాలా తక్కువనమాట. ఇట్లాగనే ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను. వాళ్ళకి నచ్చింది. వాళ్ళు అలా తీసుకొచ్చేసారు లండన్. లండన్ తీసుకొస్తే అక్కడ ఫస్ట్ టైము ఇండియా దాటి బయటికొచ్చాను. లండన్‌లో 6 నెలలు గడిచిపోయాయి. ఇలా అలా చూస్తుండగానే నాకు లండన్ నచ్చకపోవడము, ఇవి ఇవి చూసుకుంటుండగానే అమెరికాలో అవకాశం రావడం గూడా జరిగింది. లండన్‌లోనే అక్కడే వీసాకెళ్ళి రావడం జరిగిపోయింది. మొత్తానికి ఎట్లయితేమి 1998 జూలైలో అమెరికాకొచ్చేసాననమాట. జూలైలోకి అమెరికాకొచ్చానే గానీ మళ్ళీ ఏ విధమైన దేవుడు, భక్తి ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. 99 2000 సంవత్సరంలో నా పెళ్ళికి ముందు ఒకసారి ఇక్కడున్న ఫ్రెండ్ ఒకతను జనార్దన్ గారు సత్సంగాలు చెప్తుంటే "వస్తావా?" అన్నారనమాట. అప్పుడు గూడా నాకు తెలీదు. సత్సంగం అంటే ఏంటి తెలీదు. బాబా అంటే ఏంటో తెలీదు. అటువంటి రోజుల్లో ఒకరోజు ప్రసాదరావు అనే అతను వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. ఎళితే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో! ఇట్లా బాబా గురువుగారు భజనలు చాలా బాగున్నాయి. నాకు మనసుకి ఎందుకో అట్రాక్షన్ అనిపించింది. అలా అయితూ వచ్చింది. చిన్నగా 2000 సంవత్సరము ఏప్రిల్‌లో పెళ్లి అయిపోయింది. అన్నీ అయిపోయి మళ్ళీ వచ్చామనమాట ఇద్దరము. పెళ్లి చేసుకొని వచ్చాము. స్వప్న తన పేరు. ఇద్దరం వచ్చాము. జూన్, జూలై అనుకుంటాను బహుశా 2000 సంవత్సరంలో అపార్ట్మెంట్‌లో ఉన్నామనమాట. ఫస్ట్ టైమ్ చూడండి బాబా ఎలా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో. ఆ రోజు ఒకరోజు సత్సంగం పెట్టుకున్నాము ఇంట్లో. చాలా బాగా జరిగిందనమాట. అప్పటికి గూడా నాకు పూజలు అంటే శనివారం వచ్చిందంటే కనీసం 2 గంటల సేపు అన్ని రకాల అష్టోత్తరాలు, పూజాలు, నామాలు రకరకాలు చేసుకొని గాని
కనీసం భోజనం అనేది తినేవాడిని కాదనమాట. శనివారం పొద్దున టిఫిన్ కూడా చేసేవాడిని కాదు. అటువంటి చిన్నగా అలాంటి స్టేజ్కి వచ్చాను. అలా వస్తే ఈ సత్సంగాల ద్వారా అయ్యింది. ఒకరోజు జనార్దన్ గారి సత్సంగం మన ఇంట్లో పెట్టుకున్నాం ఇట్లాగనే. అయిపోయింది. ఆ రోజు రాత్రో బహుశా ఆ దగ్గర దరిదాపుల్లోనే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద బాబా కూర్చోన్నారండి కలలో. మన ఇంట్లో బాబా కూర్చొని ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే 6 అడుగులు ఉన్నారు డైనింగ్ టేబుల్ మీద. అలా లేచి బాబా పాదాలకు దండం పెట్టుకున్నాను ఫస్ట్. లేస్తానే ఆయన హత్తుకున్నారండి. కౌగిలించుకున్నారు. ఎంత గట్టిగా కౌగిలించుకున్నారంటే నాకు ఊపిరి కూడా ఆడనంతగా, అంత దగ్గరగా, నేను నిన్ను ఇంత దగ్గర తీసుకుంటున్నాను రా, నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఏమైనా కానీ నేనున్నాను, నీ జీవితంలో అది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవ్వరూ అవసరం లేదు నీకు జీవితంలో. ఎప్పుడు ఎక్కడ ఏది ఏమి కావాలన్నా కూడా నేనున్నాను, నన్ను అడుగు. ఆ రోజు నుండి, ఇది 2000 సంవత్సరంలో జరిగిన ఎక్స్పీరియన్స్. ఆ రోజు నుండి ఈ రోజు 2025, అంటే 25 ఏండ్ల నుంచి ఆయన నా తోడు నీడ అయి ప్రతి క్షణము ప్రతి సెకండు లైఫ్లో, అది ఏ విషయమైనా కానీ, నా విషయమైనా కానీ, మన ఫ్యామిలీలో ఎవరి విషయమైనా కానీ, ఆయన దగ్గరుండి తోడుండి అలా తీసుకుంటూ తీసుకుంటూ వస్తున్నారండి. అలా చేస్తూ వచ్చారు. ఇలా జరుగుతుందన్నమాట. ఇలా జరుగుతుంటే హ్యాపీగా ఆయన అలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆహ్, చిన్నగా 2001 సంవత్సరము అమ్మా, నాన్నని అమెరికాకి తీసుకొద్దాం అనుకున్నామనమాట. అమెరికాకి తీసుకొద్దాం అనుకుంటే ఎవరి ద్వారా తీసుకురావాలని, ఒక ఫ్రెండు డెన్వర్‌లో ఉన్నాడు. ఆయన నేను తీసుకొస్తానంటే టికెట్లన్నీ బుక్ చేయడం జరిగింది. అంతా అయ్యిందనమాట. తీరా బయలుదేరే ముందు రోజు ఆయన కాల్ చేసి, "న్యూయార్క్‌లో మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. నాకు అర్జెంట్ మీటింగ్స్ దీని ఉన్నందువల్ల నేను అమ్మా నాన్నని వెయిట్ చేసి న్యూయార్క్లో వేరే ఫ్లైట్ ఎక్కించలేను. కాబట్టి వాళ్ళ న్యూయార్క్ వరకు తీసుకొస్తాను. తర్వాత వాళ్ళ ఫ్లైట్ వాళ్ళే ఎక్కాలి" అని అనేటప్పటికి నాకు భయం వేసేది. ఇదేందబ్బా ఇంత దూరము ఇండియా నుంచి తీసుకొచ్చి న్యూయార్క్‌లో, అది పెద్ద ఎయిర్‌పోర్టు, ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్‌కెళ్ళాలి. చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది ప్రొసీజర్ అనుకుంటే, బాబా చూడండి ఎలా చేస్తారో. అనుకుంటే మా ఫ్రెండ్ ఎప్పుడైతే తను క్లోజ్ ఫ్రెండ్, బాగా ఇదిగా తిరిగామనమాట. అంత వాడు ఇట్లా అనేటప్పటికి ఒక్కసారి నిరాశ నిరాశొచ్చేసిందనమాట. అప్పుడు సరే బాబా మీ ఇష్టం ఏమనుకుంటారో, ఇదైతే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాం. కానీ అమ్మా, నాన్న డిసప్పాయింట్ అవుతారు. దాన్ని ఎలా ఇచ్చేస్తారో మీరే చూసుకోవాలనుకున్నాను. తర్వాత కరెక్ట్‌గా 2 వారాలకో, 3 వారాలకో మన టీమ్‌లోనే ఇంకొకతను కొలరాడో స్ప్రింగ్స్‌కొస్తున్నాడు. డెన్వర్ నుంచి కొలరాడో స్ప్రింగ్స్‌కి 60 మైళ్ళ దూరము. మనం ఉండే ఊరికే వస్తున్నాడు. మన టీమ్‌లోనే ఉంటాడు. కాబట్టి అతనితో మాట్లాడితే, "అరే కృష్ణ, అట్లెందుకు నువ్వు ఇదైతావు? ఒక్క మాట నువ్వు నాకు చెప్పు. టికెటు, ఐటినరీ అంతా ఇచ్చేసి నువ్వు బుక్ చేసుకో. నేను దగ్గరుండి అన్నీ తీసుకొని ఇంటి దగ్గరికి తీసుకొస్తానన్నాడనమాట. అబ్బా! అనుకున్నాను. ఆయన ఈ మాట అనేకి ముందు, ఆయన పేరు రాజు అనమాట. రవరాజు అని. ఆయన ఆ మాట అనేక ముందు, ఒక వారం ముందేమో, బ్ నాన్నగారు, మాకి కడపలో ఒక షాప్ ఉందనమాట. షాప్ ఉంటే నాన్నగారికి షాప్‌లో ఉన్నారు. ఒక భిక్షగాడొచ్చేటట. షాప్‌లో భిక్షగాడొస్తే మామూలు యాజ్ యూజువల్ గదా! భిక్ష కోసం వచ్చారు. ఆయనొస్తే డబ్బులేవో ఇచ్చారు. వెళ్తూ వెళ్తూ ఆయన గమ్మున ఎళ్ళకుండా, మీ ఇంట్లో పెద్దాయన, అంటే మా నాన్నగారిని పెద్దాయన అంటారనమాట. ఆయన ఇంట్లో అందరికీ పెద్దగా ఉండి అన్నీ చూసి చేసుకున్నారు ఫ్యామిలీనంతా. వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి. కాబట్టి ఆయన పెద్దాయన అనే ఇది అనమాట. ఇంట్లో పెద్దాయన అమెరికాకి పోతన్నాడు గదా! నేను దగ్గరుండి తీసుకుపోతానులే, భయపడొద్దని చెప్పు అన్నారు. అది ఎవరికి చెప్పారు? భిక్షగాడు భిక్షమేసిన ఎవరైతే గుమాస్తా ఆయనకి డబ్బులిచ్చారో, ఆ గుమాస్తాకి చెప్పాడు. ఆయనొచ్చి నాన్నకి చెప్పడమో ఏదో జరిగిందనమాట. నాన్న ఇక్కడికొచ్చాక చెప్పారనమాట ఆ విషయం. ఇట్లా అన్నార్రా అంటే నాకప్పుడు గానీ కనెక్ట్ అవ్వలేదనమాట. చూడు బాబా నేను దగ్గర ఉండి తీసుకొని వస్తున్నాను అనే విషయాన్ని ఎంత బాగా ముందే చెప్పడం జరగడము, ఇక్కడున్న నా క్లోజ్ ఫ్రెండ్ నేను తీసుకురాలేనని అనకపోవడము, ఇవన్నీ జరిగాయనమాట. సో, తోడు, నీడ, మళ్ళీ తోడు. నేను నీ తోడంటూ ఉండి, నీ వెనకలే నేను చేసుకొనొస్తున్నాను. అలా అమ్మా, నాన్న వాళ్ళొచ్చేసారనమాట. 2001 సంవత్సరము అన్నీ అయిపోయాయి. జీవితం అలా జరిగిపోతుంది. జరిగిపోతుంటే ఈ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటి అమెరికాలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను అమెరికాకు వస్తాననే తెలీదు. ఫ్లైట్ ఎక్కినా గూడా అడుగు పెడతాననే విషయం గూడా లేదు. ఎందుకు అప్పుడెప్పుడో పిచ్చోడు జాతకాలు చెప్పినోడిని గుర్తుపెట్టుకున్నాను గదా! కానీ బాబా అలా తీసుకొచ్చేసారనమాట. వచ్చేసాం. ఈరోజు అమెరికాకొచ్చి 27 ఏండ్లు అయిపోయింది పూర్తిగా. వచ్చాము. ఆయన అలా
చక్కగా జరుగుతుందనమాట. అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో చాలా మందికి తెలిసే ఉంటదనమాట. 1998లో నేను వస్తే 2000 సంవత్సరములో 2001లో గ్రీన్ కార్డ్ స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా మనకు సెప్టెంబర్ 11, 2001 జరిగిన తర్వాత వాళ్ళు మా గ్రీన్ కార్డ్‌ని ఇక్కడ గవర్నమెంట్ క్వెరీస్ అంటారనమాట. అవి ఇచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే కంపెనీ రిప్లై ఇవ్వక అది క్యాన్సిల్ అయిపోయింది. సో 2001 క్యాన్సిల్ అయిపోతే 2003 వచ్చింది. అప్పటికి కూడా వాళ్ళు కొత్తది అప్లై చేయలేదు. అప్పటికి ఆల్రెడీ 5 ఏండ్లు అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఫైనల్ ఇయర్‌లోకి వచ్చేస్తున్నాం. 6 ఏండ్లు దాటిందంటే ఇండియాకొచ్చేయాలి. ఇండియాకొచ్చేద్దాం అనే ఇదిలో ఉన్నాం కానీ, సరే మళ్ళీ వాళ్ళు ఏదో అప్లై చేశారు. అప్పటినుంచి 2003 నుంచి మొదలైతే 2013 2015లో ఎప్పుడో గ్రీన్ కార్డ్ వచ్చిందనమాట మనకి. ఈ గ్రీన్ కార్డ్ ఫైనల్ మొమెంట్‌లో కంపెనీలు మారడము, నాకు ఉద్యోగాలు పోవడము, ఇవన్నీ జరిగాయనమాట. ఎన్ని జరిగినా బాబా తన భక్తుని దగ్గరుండి చూసుకుంటున్నాను అనేది పదే, పదే, పదే గుర్తు చేసుకుంటూ వస్తున్నారనమాట. ఈ ఉద్యోగం గూడా పోయింది. అప్పుడు ఉన్న ఈడీఎస్ అనే కంపెనీతో ఉన్న గ్రీన్ కార్డ్ రావడం అప్లై చేయడం జరిగింది. వాళ్ళు 2009లో ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. ఉద్యోగంలోంచి తీసేస్తే గ్రీన్ కార్డ్ ఇంక రాదు. క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు కాల్ చేసి, "నీ గ్రీన్ కార్డ్ అట్లే క్యాన్సిల్ చేయకుండా పెట్టమంటావా? లేకపోతే ఇండియాకి టికెట్ ఇచ్చి నిన్ను ఇండియాకెళ్ళిపోతావా" అన్నారు. "వద్దులే నాయనా, నేను ఇక్కడే ఉంటాను. గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయించొద్దు" అని చెప్పాననమాట. సరే 2009, 8లో ఉద్యోగం పోయింది. 2009 వరకు ఒక 5, 6 నెలలు ఆహ్, ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉన్నామనమాట. ఒకరోజు ఇట్లాగనే నామం జేస్తున్నాము. 24 అవర్స్ నామం జేసి ఇచ్చేస్తుంటే, ఒక అమెరికన్ ఎవరో వచ్చారు ఇంటికి. ఎందుకో వచ్చారనమాట. ఇంటికొచ్చి ఏదో విషయానికొచ్చాడు అతను. వచ్చి $100 ఇచ్చి, "మీకు ఉద్యోగం లేదంటున్నావు గదా! ఈ ఖర్చులకు పెట్టుకో" అన్నాడు. ఒక్కసారి ఊహించండి. మనం ఎవరో తెలియదు. ఆయనెవరో తెలీదు. డబ్బులకి ఇబ్బందన్న విషయం తెలీదు ఆయనకి. మనము ఆయన $100 ఇచ్చి, "ఇది మా ఫండ్ ద్వారా ఇస్తున్నాను" అంటే బాబా మళ్ళీ నేర్పిస్తున్నారు. చూడు, అవసరం కొద్దీ ఎప్పుడు ఎక్కడ ఏది కావాలన్నా నేనిస్తానన్నది. అది కాకపోయినా ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇంకొకటి నేర్పిస్తున్నారక్కడ. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లోనూ గురువుగారు అదే అంటారు. మనం దాని వెనకల భావాన్ని తెలుసుకోండయ్యా అంటారనమాట గురువుగారు. అంటే నువ్వు నీ చేతనైనంత సహాయము ఎప్పుడైనా అది డబ్బులే గానీ, నీ టైమే గానీ, నీ ఏదైనా గానీ సహాయం చేస్తూ ఉండండి. ఆ ఎదుటి మనిషిలో బాబా అనుకోని సహాయం చెయి. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఒక్కటి గూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అన్నది ఈ ఆ రోజు నేర్చుకున్నాననమాట నేను. ప్రాక్టికల్‌గా నేర్పించారు బాబా నాకి. ఆయన డబ్బులివ్వడము అలా జరిగిందనమాట. అలా గ్రీన్ కార్డు కంటిన్యూ అయ్యింది. ఉద్యోగం లేదు. అనుకోకుండా ఏప్రిల్, మే నెలలో ఒక ఉద్యోగం రావడము, మళ్ళీ అది గూడా వేరే కాంప్లికేషన్స్ వచ్చేసి ఆ ఉద్యోగం నుంచి కూడా బయటికి రావడము, మళ్ళీ మేలో వెస్టర్న్ యూనియన్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాననమాట. 2009లో. అలా జాయిన్ అయ్యాను. వాళ్ళు గ్రీన్ కార్డ్ మేము సపోర్ట్ చేస్తామన్నారు. అయితుంది. జరుగుతుంది. 2013లో ఫైనల్‌గా మనకు టైం వచ్చిందనమాట. గ్రీన్ కార్డు వచ్చేదానికి. డ వాళ్ళు కరెంట్ అంటారు దాన్ని. టైం వస్తే అప్పుడు వాడు క్వెరీ ఇచ్చాడు. క్వెరీ అంటే మళ్ళీ క్వెషన్. నీకింకా వీడు యాక్టివ్ ఉన్నాడా? కంటిన్యూ ఉన్నాడా? లేదా అని. ఆ క్వెరీ ఏమైందంటే, నాదేమో వెస్టర్న్ యూనియన్ స్పాన్సర్ చేశాడు. సో, వెస్టర్న్ యూనియన్ వాడుకి లాయర్‌కెళ్ళిపోయింది. నా క్వెరీ ఏమో. అది మంచిదే. కానీ స్వప్నాది ఆ ఈడీఎస్ లాయర్‌కెళ్ళింది. ఆ ఈడీఎస్ లాయర్ ఏమో టచ్‌లో లేడు. 4 ఏండ్లు అయిపోయింది. ఆయన టచ్‌లో లేడు. కమ్యూనికేషన్ లేదు. ఏమీ లేదు. ఆ క్వెరీ వస్తే గాని ఈ వెస్టర్న్ యూనియన్ 2 కలిపి ఇవ్వనంటాడు. ఇప్పుడు ఈడీఎస్ లాయర్ మనకి ఎలా పట్టుకోవాలి? ఎలా వాళ్ళని ఇది చేయాలనేది బాబా దగ్గరికెళ్ళి దండం పెట్టుకున్నా. బాబా, ఇక మీరే ఏం చేస్తారో నాకు తెలియదు. మీ ఇష్టం అనుకున్నాను. అనుకోని పాత ఫైల్‌ని తిరిగేసాననమాట. తిరిగేస్తుంటే ఎక్కడో వాళ్ళది ఈమెయిల్ ఐడీ ఒక చోట దొరికింది. మామూలుగానే మా ఫోన్‌లోనే దొరకరు లాయర్సు. అటువంటిది ఈమెయిల్‌కి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారనేది నేను ఊహించలేదనమాట. కానీ సరే, బాబా బ్లెస్సింగ్స్ తోటి మనకు ఈమెయిల్ దొరికింది. ఈమెయిల్ పెట్టాను. వాళ్ళకిట్లా మాకు క్వెరీ వచ్చింది. ఆ క్వెరీ కాపీ పంపిస్తారా అని. పంపిస్తే ఈమెయిల్ ఇచ్చాను. మీరు నమ్మరండి. బాబా బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే వితిన్ 2 అవర్స్ ఆయన రిప్లై ఇయ్యడం జరిగింది.
ఆ ఆ క్వైరీ తీసుకెళ్ళి మా అటార్నీకి ఇచ్చేసాను, వెస్టర్న్ యూనియన్ అటార్నీకి. ఆయన తీసుకెళ్ళి దాన్ని సబ్మిట్ చేసేయడం జరిగింది. ఇలా అవుతుంది. కరెక్ట్గా ప్రయారిటీ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇచ్చారు, అలా క్వైరీ రిప్లై ఇచ్చారు, 2 monthsలో కరెంట్ అయిపోయింది అనమాట. ప్రయారిటీ డేట్ దగ్గరికి వచ్చింది, రిప్లై ఇవ్వట్లేదు ఎవరు. ఐ మీన్ గవర్నమెంట్ ఇక్కడ ప్రాసెస్ అప్రూవ్ చేసామా లేదా అని. ఎలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ అప్పుడు ప్రసాదరావు గారు అని చెప్పాను కదా, ఆయనతోనే ఫోన్లో మాట్లాడుతూ ఒకసారి ఆయన అన్నాడనమాట, ఇట్లా ఒకసారి వాళ్ళకి ఈమెయిల్ పెట్టు, వాళ్ళు రిప్లై ఇస్తారు అని. అంటే నేను అనుకున్న, నాకు మళ్ళీ మనం మధ్యలో దూరడం ఎందుకు, అన్నీ బాబా చేసుకుంటున్నారు కదా అన్న అలా అలాంటి దమంలో ఉన్నప్పుడు సరే ఈమెయిల్ పెడితే మంది ఏమైందని ఈమెయిల్ పెట్టాను. వాళ్ళు రిప్లై రావడం జరిగిపోయింది. చివరికంటూ 2013లో గురువుగారి బర్త్డే అక్టోబర్ 7వ తేదీ మొన్ననే అయ్యింది కదా, కరెక్ట్‌గా గురువుగారి బర్త్‌డే రోజు గ్రీన్ కార్డ్ అప్రూవల్ రావడం జరిగిందనమాట. అలా అనుకోకుండా ఇండియాకి కూడా ఎళ్ళిపోవాలి అని 2008వ సంవత్సరంలో ఎళ్ళిపోవాలని ఎళ్ళిపోయాననమాట. ఇక్కడ ఇంకొక చిన్న అనుభవం చెప్పుకోవాలి బాబా గురువుగారిది. ఏమంటే 2008వ సంవత్సరంలో మనకి ఎట్లాగో ఇక గ్రీన్ కార్డ్ రాదు, ఇక్కడ ఉండడం కుదరదు కాబట్టి ఇక్కడ ఉండి ఈ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ కష్టపడ్డం ఎందుకు అని ఇండియాకి వెళ్ళిపోవాలని ఇక్కడ అన్నీ అమ్మేసి ఒక్క ఉద్యోగం మాత్రం పెట్టుకొని ఇండియాకి వచ్చాననమాట. వస్తే అక్కడ 3 నెలలు రాత్రిపూట అమెరికా వాళ్ళకి తెలియకుండా నేను అమెరికా యూఎస్ డే టైమ్ అని చెప్పి అమెరికా ఇండియాలో నైట్ టైమ్ మేలుకొని పని చేశాను. నాకు అక్కడ తెలిసింది ఏంటంటే నేను నైట్ టైం మేలుకోలేను, నైట్ టైం అంటూ మేలుకొని పని చేయలేను అనే విషయం నాకు తెలిసింది. బాబా చూడండి, ఒక్కొక్క దానికి సీడ్ ఎలా వేస్తూ వస్తారో మన జీవితంలో అని వచ్చాను. 2008లో అక్కడ 3 నెలలు ఉండి ఎప్పుడైతే వెనక్కొచ్చానో, ఆ వెనక్కొచ్చిన వెంటనే వితిన్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్‌లోనే ఈడీఎస్ వాడు కాల్ చేసి, "నీ ఉద్యోగం తీసేస్తున్నాం" అన్నాడన్నమాట. 2008లో. వీడేంటి ఉద్యోగం తీసేస్తున్నామంటాడు, లేకపోతే ఆల్టర్‌నేటివ్ వచ్చి నువ్వు మద్రాస్‌కెళ్ళాలి, మద్రాస్‌లో ఇండియా యూఎస్ డే టైమ్ పని చేయాలి అన్నాడన్నమాట. అంటే మళ్ళీ నైట్ టైమ్ పని చేయాలని. అంతకుముందే నేను 3 నెలలు పని చేశాను. మనం నైట్ పని చేయలేమనే విషయం తెలిసింది మనకు. క్లియర్‌గా బాబా చూపిచ్చారు. సో, ఇక్కడ వీడు మళ్ళీ జాబ్ ఇచ్చాడు. అంటే మనకి ఈ వాళ్ళ మద్రాస్ ఆఫర్ వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇటొచ్చేసామనమాట. ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో, అలా ఆయన అమెరికాలో ఉంచేశారు. అలా అమెరికాలో ఉంచడం జరిగింది. ఇదంతా అయిపోయిందనమాట. ఇట్లా జరుగుతూ ఉంది. 2004లో మా అబ్బాయి ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. తను పుట్టడం అనేది. బాబా ఎలా ఇది చేస్తారని. 2004 సంవత్సరం, యాక్చువల్‌గా 2003 సంవత్సరంలో స్వప్న ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఒక వీళ్ళు టిపికల్ ప్రొసీజర్స్‌లో ఓహ్! 2 వీక్స్‌కో, 3 వీక్స్‌కో ఏదో ఫాలో అప్ కోసం రమ్మంటారనమాట. ఆర్ మేబీ 1 మంత్ తర్వాతనో ఎప్పుడో, డ ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తులేదు. ఎళ్తే హార్ట్ బీట్ తక్కువుంది అన్నారనమాట. అంటే ఆ ఫీటస్‌కి, ఆ బేబీకి కడుపులో ఉన్నప్పుడు హార్ట్ బీట్ తక్కువుంది అంటారు. వాళ్ళు అప్పటి నుంచి హార్ట్ బీట్ చూస్తారు బేబీకి. హార్ట్ బీట్ తక్కువుంది. నెక్స్ట్ వీక్ రా చూద్దాము ఏమైతుందో ఏమి అనేది అన్నారనమాట. సరే నెక్స్ట్ వీకు వెళ్ళాం. వెళ్తే హార్ట్ బీట్ లేదు. ఆహ్, ఇక డాక్టర్స్ అనడం ఏంటంటే, మిస్‌క్యారేజ్ అయిపోయిందమ్మా, బేబీకి హార్ట్ బీట్ లేదు అంటని. ఒక్కసారి ఊహించండి. ఇంత దూరంలో ఉన్నాము. నియర్ అండ్ డియర్ అంటే మనకు ఫ్రెండ్స్ తప్ప ఎవరు లేరు. ఎవరికీ తెలియదు కూడా ఇక్కడ వాళ్ళకి. తనకేమో మిస్‌క్యారేజ్, బేబీ ఇదైపోయింది. డాక్టర్ ఏమో ఇంకా ఫోర్స్ చేసి తీసేయాలన్నారనమాట. ఆ కడుపులో ఉన్న దాన్నంతా. మాకిద్దరికైతే ఇక ఏడుపు ఆగలేదండి. ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఎవరికీ చెప్పలేదు. మన బాధలు మళ్ళీ ఇండియాలో వాళ్ళకి చెప్పి బాధపడ్డం ఎందుకని అది చెప్పింది. ఆ రోజు రాత్రి ఇక ఎంత బాధపడ్డామంటే, ఇక నిద్రకి నిద్ర కూడా పట్టక, ఆ బాధలో బాబా దగ్గరికెళ్ళి ఒకటే మాట, ఆయన ఎందుకు అనిపించారో తెలియదు నాకి. ప్రతిదీ ఆయన డైరెక్షనే. ఆ బాధలో ఆయన దగ్గరికెళ్ళి 2 విషయాలు కోరుకున్నాననమాట. ఇది నిజంగా నీ డైరెక్షనే అయితే బాబా, ఇది నీ డైరెక్షన్ అయితే నెక్స్ట్ 3 మంత్స్‌లో మళ్ళీ తను ప్రెగ్నెంట్ కావాలి. ఈసారి అబ్బాయే పుట్టాలి. అబ్బాయి పుడితే వాడికి నా సర్‌నేమ్ అంటే మన లాస్ట్ నేమ్ అంటారు అమెరికాలో. సర్‌నేమ్ కూడా ఇవ్వను. వాడి పేరు ఉత్త సాయిబాబా మాత్రమే పెడతాను. వాడికి లాస్ట్ నేమ్ అంటూ ఉండదు. ఉన్నా గూడా బాబా అనేదే లాస్ట్ నేమ్ వాడికి. నేనని అలా మొక్కున్నాననమాట. అలా మొక్కున్నాను. ఆహ్, ఆహ్ 3 నెలలయిందండి కరెక్ట్‌గా. 3 నెలలయిపోయింది. కరెక్ట్‌గా ఆ రోజు తనకి మిస్‌క్యారేజ్ అయిపోయింది. అనుకోకుండా సత్సంగం గూడా జరిగిందనమాట. వేరే గురు బంధువుల ఇంట్లో వెళ్ళాము. ఏదో కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ అయింది. నైట్ అలా దండం పెట్టుకోవడం జరిగింది బాబాకి. 3 నెలలయిపోయింది. కరెక్ట్‌గా మళ్ళీ
4వ నెల తను ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఈసారి మళ్ళీ డాక్టర్స్ అదే ఫాలో అప్స్ అన్నీ చేస్తారు కదా. మళ్ళీ డాక్టర్ ఫాలో అప్ చేసింది. మళ్ళీ హార్ట్ బీట్ తక్కువ ఉందన్నమాట డాక్టర్. మాకు అర్థం కాలేదు ఏంటిది అని. కాకపోతే కరెక్ట్‌గా వెళ్ళే కార్‌కి మళ్ళీ సెకండ్ వీక్ ఎళ్ళే ముందు ఒక వీక్ చూసింది. హార్ట్ బీట్ తక్కువ ఉందని ఏదో చిన్న మెడికేషన్ ఏదో ఇచ్చిందనమాట. లైట్ సింపుల్ మెడికేషన్ అది. అదేదో తీసుకుంది. నెక్స్ట్ వీక్ రామ్మా అన్నారనమాట. నెక్స్ట్ వీక్ వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. అమెరికాలో మా ఇల్లు అప్పటికి కొత్తిల్లు అనమాట అది. మనం కొత్త ఇంట్లోకెళ్ళాము. అమెరికాలో బూజులు ఇటువంటివి ఉండవు ఇంట్లో. కారు ఎక్కబోతున్నామనమాట. కారు ఎక్కబోతుంటే, కారు తలుపు దగ్గరికి తనెళ్ళి కారులో కూర్చుంటుంది. నేను ఎక్కబోతున్నాను. ఇంక డోర్ ఒక్క సెకండ్ ఆలస్యమైనా గమనించుండేవాడిని గాదు. బాబా విభూది మా ఇంట్లో గరాజ్ మీద అలా పడిందండి కారు మీద. అది ఎంత పడుందంటే, నేను తీసుకుంటే జస్ట్ మన చేతికి కావాల్సిన కొద్దిగా అమౌంట్ మాత్రమే పడుందనమాట. కారులో దుమ్ము పడతాది కానీ, ఏమైనా పడొచ్చు. ఒకవేళ దుమ్ము కూర్చొని ఉండొచ్చు కానీ, అది విభూది క్లియర్‌గా తెలుస్తుంది. గ్రే కలర్‌లో కారు మీద అలా అద్దం మీద జారి పడింది. ఏ మాత్రం నేను యామారినా అది ఊడిపోయింది. పడిపోయుండేదనమాట. సో, విభూతి దొరికింది. నేనన్నాను స్వప్నతోటి, "స్వప్న ఇంక భయం లేదు. వీడికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అన్నీ బాగుంటాయి. బాబా చూసుకుంటున్నారు. విభూదొచ్చిందని" చెప్పి తనకి కొద్దిగా తినిపిచ్చి, నేనొక రవ్వ నోట్లో తీసుకొని బయలుదేరామనమాట. అది ఎంతంటే మేమిద్దరము జస్ట్ నోటికి అలా రాసుకునేంత పడిందనమాట. అంత తక్కువ అమౌంట్ కనపడింది. బాబా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. అయిపోయింది. అయితే డాక్టర్ దగ్గరికెళ్తే "అన్నీ బాగున్నాయమ్మా. ఏమి ఇబ్బంది లేదన్నారు." మళ్ళీ 6థ్ మంత్, 7థ్ మంతు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే తనకెంత బాడీ నవ్వలొచ్చేసాయనమాట. డాక్టర్ భయపడిపోయింది. "ఇట్లా రాకూడదమ్మా, ఇట్లా ఎందుకొచ్చిందో తెలీదు. ఒళ్ళంతా నవ్వలొచ్చేయడము ఇదైపోతే డాక్టర్ ఏదో చిన్నగా ట్రై చేయండి" అని చెప్పారనమాట. చిన్న చిన్న మెడిసిన్స్ ఏవో నవ్వల కోసం అని చెప్పి అవి ట్రై చేసింది. ఏదో అలా చిన్నగా 8 మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. 8 మంత్ అయిపోయి 9థ్ ఇంకా 8 కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 వీక్ ఉంది. అప్పటికి తనకు బేబీ బ్యాగ్ అది నీరు వచ్చేసిందనమాట. నీరు వచ్చేస్తేనే డాక్టర్‌కి ఇట్లా కాల్ చేస్తే, "అర్జెంట్‌గా మీరు హాస్పిటల్‌కెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు ఇది కాదు" అన్నారనమాట. భయమేసింది మాకు. వాళ్ళు భయపడిస్తారు. ఇక్కడ ముందు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. పిల్లాడు పుట్టొచ్చు. పుట్టిన తర్వాత వాడిని ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి రావచ్చు. ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు మనకి. ఏమి ఇబ్బందులొస్తాయో తెలీదు. మెచ్యూరిటీ, గ్రోతు ఏమీ మనకు తెలీదన్నారనమాట. అప్పుడు ఒకటే అనుకున్నా నేను మనసులో. డాక్టర్‌కి ఒకటే చెప్పాననమాట. వెంటనే ఇది డెలివరీ చేసేయాలి అంటే డాక్టరు, "లేదు. మేమెళ్ళింది బహుశా ఏ ఫ్రైడేనో, సాటర్‌డేనో వెళ్ళాము. అప్పుడు డాక్టర్‌కి ఒకటే చెప్పాను. వీడు థర్స్‌డే వరకు ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. తెలీదు మాకి. మీరు వాడిని ఎలా చేస్తారో నాకు తెలీదు" అని చెప్పి 5 రోజులు తనకి బెడ్ రెస్ట్. ఆ రప్చర్ అయిన బ్యాక్ తోటి ఆ బెడ్ రెస్ట్‌లో ఇచ్చేసి కదలకుండా తనన్ని మేనేజ్ చేసుకొని, బాబా నామం మనము చేయగలిగిందంటూ, చేసిందంటూ జనార్దన్ గారి వలన మనం నేర్చుకుందేంటంటే బాబా, బాబా, బాబా. ప్రతి క్షణం. ఆయనన్నారు గదా! నేనుండి చూసుకుంటున్నా అని. అడిగాను. బాబా మీరు నామం చేసుకుంటున్నాం. మీ ఇష్టం. ఏం చేస్తారో తెలీదు. కరెక్ట్‌గా థర్స్‌డే డెలివరీ అయ్యింది. జనార్దన్ గారొచ్చారనమాట. బాబుని చూస్తూ డెలివరీ అయ్యింది. చూడండి వాడు ఫస్ట్ ఒక 10 సెకండ్స్ ఎంతో మూవ్‌మెంట్ లేదు గానీ, మళ్ళీ చక్కగా ఏడ్చాడనమాట. డాక్టర్ అంది, "అస్సలు నా లైఫ్‌లో ఇట్లా ఎప్పుడూ చూడలేదు నేను. 8థ్ మంత్ కంప్లీట్ అయిపోయింది అంతే. 9థ్ ఎంటర్ అయింది. అంటే ఇంకా లిటరల్‌గా చెప్పాలంటే ఇంకా 6 వారాలు ముందు పుట్టాడు వీడు. 6 వారాల ముందు పుట్టి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ ఇంక్యుబేటరు, ఏ సహాయం లేకుండా వాడు చక్కగా ఏడవడము అన్నీ నార్మల్‌గా జరిగిపోయాయనమాట. డాక్టర్ అదే సర్ప్రైజ్ అయిపోయిందామె. అసలు ఇంత ఇదిగా జరగడం అనేది. తర్వాత జనార్దన్ గారొచ్చారు. మధ్యాహ్నం చూడ్డానికి. బాబు పుట్టాడు గదా! చూద్దామని. వచ్చి పక్కన నిలబడుకొని ఒక మాట అన్నారనమాట. నా జీవితంలో మర్చిపోలేను. రాత్రి కలొచ్చింది కృష్ణప్రసాద్ గారు. బాబా మీ బాబుని పట్టుకొని నిలబడుకొనున్నారు అన్నారనమాట. అంటే నాకనిపిచ్చింది. చూడండి ఆయన స్టాంప్. గురుగారు అదే అంటారు. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో కూడా ఇది బాబా నేనే చేస్తున్నాను అనే ముద్ర మనకు కనబడుతుందనమాట. ఇక్కడ జనార్దన్ గారి ద్వారా చెప్పిచ్చారనమాట మనకి. నేను దగ్గర ఉండి డెలివరీ చేసి అన్నీ చేసుకున్నాను. రప్చర్ అయిపోయిన యుటెరస్‌ని 5 డేస్ బెడ్ రెస్ట్ ఇచ్చి నార్మల్‌గా అయితే ఉంచరు. అటువంటిది వీళ్ళు 5 డేస్ బెడ్ రెస్ట్‌లో పెట్టి, మానిటర్ చేస్తూ
లిటరల్లీ మీరు నమ్మరండి. బేబీకి కూడా వాళ్ళు మానిటర్ పెట్టారు కడుపులో ఉండగానే. తనకి అంత కాంప్లికేషన్‌లో బాబా తన దగ్గర ఉండి చూసుకొని చేశారు. వచ్చాక వాడికి చివరికి సాయిబాబా అని పెట్టాను. కానీ ఇంక 1 మంత్ లేట్ అయింది గదా! లాస్ట్ నేమ్ అడిగితే మన ఇంటి పేరు ఇచ్చామనమాట. అట్లా వాడి పేరు సాయిబాబా ముల్లంగి అని పెట్టామనమాట. వాడిని అలా దగ్గర ఉండి ఆయన పుట్టాడు. అలా పుట్టడం కాదు, వాడిని కూడా చూసుకుంటున్నారండి ఆయన జీవితం అంతా. ఇలా జరిగిపోతున్నాయనమాట. హ్యాపీగా లైఫ్ జరిగిపోతుంది. ఏదో ఇబ్బందులు వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, పోతున్నాయి, అన్నీ జరిగిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి చాలా చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఆయన ఇవి చేస్తారనమాట. ఇలా జరుగుతుంది. కానీ ఎప్పుడూ ఒక వెలితి ఉండేది నాకు. ఏంటంటే గురువుగారు ఉన్నారు కదా! మనకి ఇంత బాగా గురువుగారు ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తారు. గురువుగారు ఎక్స్‌పీరియన్స్‌లు ఇది ఇస్తూ ఉంటారు. గురువుగారు ఒకసారి కల్లో వస్తే బావుండు అనుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు. ఒకరోజు ఇట్లాగనే గురువుగారు కల్లో వచ్చారు. ఆహ్, పాదాల దగ్గరికెళ్ళి దండం పెట్టుకుందామంటే ఆయన కాళ్ళు వెనక్కి తీసుకున్నారు. నాకు చానా బాధేసింది. అసలు ఏంటబ్బా! నేను ఏం తప్పు చేశాను? నేను చివరికి వాళ్ళ పాద దర్శనానికి గూడా నోచుకోలేకపోయానా? ఎంత ఇదని. ఎంత బాధేసిందంటే అంత బాధేసిందనమాట. ఒకరోజు ఇట్లా జరిగిందనమాట. ఇలా జరుగుతుండగానే ఇంకొకసారి మళ్ళీ ఈ ఒకరోజు గురువుగారు కల్లో వచ్చారనమాట. 2015లో ఎప్పుడో. కల్లో వస్తే నేను ఆయన ఎక్కడ అందరూ ఇట్లకనే సత్సంగం జరిగింది. అందరూ గురుగారు, గురుబంధువులు అందరూ పడుకోనున్నారు. నేను గూడా గురుగారి దగ్గరలో పడుకోనున్నాననమాట. పడుకోనుంటే ఎందుకో టక్కని లేచి ఎళ్లి నా తల తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టాను. ఎంతగా అనిపిచ్చిందంటే ఒళ్ళంతా పులకరించిపోయి ఇదైపోయింది. ఆయన చాలా అలా దగ్గరికి తీసుకొని తల మీద ఏదో రాసారనమాట. బహుశా సాయిబాబా అని రాసారో, ఏది రాసారో మనకు తెలీదు. ఏదో రాసారు. అలా ఏది అడిగితే అది ఆయన ఆహ్, దగ్గర ఉండి చూసుకోవడము, మంచి చెడ్డ చేస్తున్నారనమాట. ఇలా 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 మంచిగా అన్నీ జరిగిపోతున్నాయనమాట. ఆహ్, పోతుంటే హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది. అలా వస్తుంటే మొన్న 2000 ఇప్పుడు కొంచెం ఆర్డర్ మిస్ అవుతుందేమో బహుశా కావచ్చు. బట్ 2021 అనుకుంటా. 2021లో ఆహ్, ఈ మధ్యలో చాలా ఎక్స్‌పీరియన్సెస్ బాబా గురువుగారు ఇచ్చారనమాట. 2021లో మా వాడు సాయిబాబా కాలేజ్‌కెళ్ళాలి. దూరంగా ఎళ్తున్నాడనమాట. ఇద్దరికీ మనసులో పిల్లాడు ఫస్ట్ టైము అమెరికాలో ఉన్నాడు. వాడేమో వెజిటేరియను. బయట ఫుడ్ తినలేడు అంతగా. నాన్ వెజ్ ఇవి తినడు. వెజిటేరియను. ఎట్లా అనుకుంటుంటే బాబా ఇలా కాళ్ళు జాపుకొని ఉన్నారనమాట ఒకరోజు కల్లో. ఇట్లాగనే ఇండియాకెళ్ళొచ్చాము 2021లో వాడు కాలేజ్‌కెళ్ళే ముందు షిరిడీ దర్శనం చేసుకొని వద్దామని ఎళ్ళాము, వచ్చామనమాట. కాళ్ళు జాపుకొని కూర్చున్నాం. బాబా తన భక్తుడిని నేను వెన్నంటే ఉండి కాపాడతానని మళ్ళీ ఎలా జేస్తారంటే కాళ్ళు జాపుకొని కూర్చున్నారు. నేను, సాయి ఉన్నాం బాబా పక్కన. దండం పెట్టుకున్నాం. కాళ్ళ మీద తల పెట్టి పదాభి ఇది చేసుకున్నాము. అప్పుడు బాబా ఒకటే మాటన్నారు. "అరేయ్! నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? వాడు దూరం వెళ్తున్నాడని. వాడికి నేను దగ్గరుండి నేను చూసుకోనా? నీకెందుకు ఇంత కంగారు?" అనే మాటన్నారనమాట. అస్సలు నాకు చానా హ్యాపీ అనిపించింది. ఎళ్ళాము. వాడు హ్యాపీగా కాలేజ్‌కెళ్ళాడు. కాలేజ్‌కెళ్ళి ఈ ఈ మధ్యలో బహుశా 2022, 23 ఎప్పుడో ఒకరోజు వాడికి అద్దాలు పెట్టుకుంటాడనమాట. ప్రీమెచ్యూర్ బేబీ గదా! కొంచెము వాడికి కళ్ళకి కొద్దిగా ఇబ్బంది వలన అద్దాలిచ్చారు డాక్టర్. అద్దాలు పెట్టుకుంటాడు. అద్దాలు పగిలిపోయాయంట. ఇక్కడ అమెరికాలో, ఇండియాలో లాగా కాదనమాట. అద్దాలు పగిలిపోతే కనీసం 2 వారాలు పడతది కొత్త సెట్ రావడానికి. వాడి దగ్గరేమో ఇంకొక రెండో అద్దం లేదు. వాడికి అద్దాలు లేకపోతే అసలు సరిగ్గా బాగా ఇబ్బంది పడతాడు. చదవడం గానీ, కాలేజ్‌లో చేయడం గానీ. ఇబ్బంది పడుతుంటే ఆ రోజు ఆసారి వాడు ఎప్పుడు ఇంటికొచ్చినప్పుడు ఎందుకో తెలీదు గానీ, వాడు కాంటాక్ట్ లెన్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళాడనమాట. కాంటాక్ట్స్ ట్రై చేద్దామని, కానీ తీసుకోలేదు. అద్దాలేమో పగిలిపోయాయి. ఆ పగిలిపోయిన అద్దాలతోని ఎట్లనో వాడు గమ్మేసి అతికిచ్చుకొని, మనకు సినిమాల్లో చూపిస్తారు కదా! పగిలిపోయిన అద్దాలు పెట్టుకొని, అట్లా పెట్టుకున్నాడు టెంపరరీ. 2 రోజులయింది. అది ఉన్నది గూడా పూర్తిగా పోతుందంట. అప్పటికే నేను "లేదు లేరా కాంటాక్ట్ లెన్స్ అన్నావు గదా! ఆర్డర్ ఇచ్చేద్దాం ఆన్‌లైన్‌లో తీసుకుందువు" అన్నాననమాట. ఆర్డర్ ఇచ్చేసాను.
వాడేమో 2 వారాలు పడుతుందంటాడు, 10 రోజులు పడుతుందంటాడు కాంటాక్ట్ లెన్స్ కూడా. ఇంకా బాబా మనకున్నది ఒకటే బాబా ఆయన. నువ్వే ఎలా చేస్తావో తెలియదు. పిల్లాడికేమో ఉండే అద్దం కూడా పోతుందంటున్నాడు. వాడికేమో ఒక ఇబ్బంది పడిపోతాడు. ఎలా బాబా అనుకుంటే, వాడు 10 రోజుల్లో పంపించాల్సిన కాంటాక్ట్ లెన్సెస్ 3 డేస్‌లో వాడి రూమ్ దగ్గర డెలివరీ చేశాడు. కరెక్ట్‌గా ఈ అద్దాలు పగిలిపోవడము, కాంటాక్ట్ లెన్స్ రావడము జరిగిపోయింది. హ్యాపీగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాడు. ఏదో పని చేసేసుకున్నాడనమాట. అట్లా నేను దగ్గర ఉండి చూసుకుంటున్నాను అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఇంకొక ఇన్సిడెంట్, ఆయన నేను దగ్గరుండి చేసుకుంటున్నాను అనడానికి, పిల్లాడు బయటికెళ్తే మన చేతిలో ఉండదు. వాడు ఎప్పుడు ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగొచ్చనమాట. ఇట్లాగనే ఏదో కొన్ని అనుకోని కొన్ని రాంగ్ పీపుల్ అంటే కొంత బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి అలవాటు పడిపోయినట్టున్నాడు వాడు. పడిపోతే కొన్ని అనుకోకుండా ఎప్పుడూ వాడి బ్యాంక్ స్టేట్మెంట్ నాకు రాదు, వచ్చిందనమాట. వస్తే కొన్ని ట్రాన్సాక్షన్ చూసి నాకు డౌట్ వచ్చి అడిగాను. ఏంటి నాన్న ఏమైతుందంటే అప్పుడు చెప్పాడనమాట. ఇట్లిట్లా జరుగుతుందని. ఒకటే అన్నాను. వెంటనే ఆపేసుకో అవన్నీ, ఏం కాదు బాబా చూసుకుంటారు అని చెప్పి, బాబా అలా వాడు చెడు సహవాసాల్లో గూడా పడకుండా మన కంట్లో పట్టిచ్చి చేసి దగ్గరికి తీసుకొచ్చాడనమాట. అలా అయింది. అలా అయితుంది. తీసుకొచ్చేసాడు. మళ్ళీ ఇంగ రిటర్ను 2024లో అయిపోయింది. యాక్చువల్‌గా 2025 మొన్న. వాడు 22లో ఎళ్ళాడు స్కూల్‌కి. 25 3 ఇయర్స్. కాలేజ్ గూడా అంతే. 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేసేసాడు. 4 ఇయర్స్ చేసే కాలేజ్‌ని 3 ఇయర్స్‌లో ఫినిష్ చేసుకొని బాబా బ్లెస్సింగ్స్ తోటి మొన్నొచ్చాడనమాట. మొన్న వచ్చాక ఆహ్, నేను గ్రాడ్యుయేషన్ మేలో పెట్టుకున్నాం మేము. మే వాడి గ్రాడ్యుయేషను ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుందామని. కానీ మళ్ళీ బాబా దగ్గరికొచ్చాననమాట. బాబా ప్రతి క్షణం దగ్గరుండి చూసుకుంటున్నారు. మీరు గ్రాడ్యుయేషన్‌కి రావాలి. వానికి కాలేజ్‌కెళ్ళడం గానీ, పుట్టడం కానీ అన్నీ దగ్గరుండి చేశారు. మీరు లేకపోతే గ్రాడ్యుయేషన్ జరగదు. సో, మన ఇంట్లో ఏ కార్యము జరిగినా ఫస్ట్ ఇన్విటేషన్ అంటూ ఎళ్తే ముందు బాబాకెళ్ళాలి. నేను అదే విషయం చేశాననమాట. నేను బాబా గురువుగారి దగ్గరికెళ్ళి, మీరు లేకుండా ఈ గ్రాడ్యుయేషన్ జరగదు, జరగకూడదు. మీరు వచ్చారు అనేది నాకు తెలియాలి. ఎలా తెలుస్తుందో నాకు తెలీదు. మీ ప్రెజెన్స్ కావాలి గ్రాడ్యుయేషన్స్‌లో అని అనుకున్నాననమాట. అనుకున్నాను. బావుంది. అంతా అయిపోయింది. గ్రాడ్యుయేషన్ డే వచ్చింది. అందరూ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సత్య గారొచ్చారు. సత్య గారొచ్చేసారు. వచ్చి టకటకా వచ్చేసి, "కృష్ణప్రసాద్ గారు మీతో ఒక విషయం చెప్పాలి" అన్నారనమాట. ఆ! వస్తాను సార్ అని 2 మినిట్స్‌లో ఎళ్లి సత్య గారి దగ్గర కూర్చున్నాననమాట. ఫోన్‌లో ఉన్నారు. ఇక్కడ సత్య గారు గూడా వింటున్నారు. సత్య గారు కూర్చొని, "ఇట్లా నాకొక చిన్న ఎక్స్‌పీరియన్స్ జరిగింది సార్" అన్నారు. "చెప్పండి సార్" అన్నాను. ఏంటంటే, ఆయన పొద్దున పూట వాళ్ళ మాకిక్కడ కమ్యూనిటీ నైబర్‌హుడ్స్ ఉంటాయి గదా! వాక్‌కెళ్లారు. వాక్‌కెళ్తే వాళ్ళ ఇదివరకటి కంపెనీలో మేనేజర్ అంట. ఆయన పేరు స్కాట్ కనపడ్డాడు. అక్కడ స్కాట్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఉండే ఇల్లు, వాళ్ళ ఏరియా వేరు. మన ఇల్లు, మనం ఉండే ఏరియా వేరు. ఇక్కడ స్కాట్ ఎందుకు వాక్ చేస్తున్నాడని అనుకుంటున్నాను మనసులో. సడెన్‌గా స్కాట్ నేను దగ్గరికెళ్దామని ఎళ్తున్నాను. స్కాట్ బ్యాక్ సైడ్ కనపడుతుంది గదా! మనం ఎళ్ళేటప్పుడు. ఆయన ముందర కనపట్లేదట. బ్యాక్ సైడ్ చిన్నగా బాబాలాగా మారిపోయారట స్కాట్. బాబాలాగా మారిపోయారు. చిన్నగా బాబా పూర్తిగా బాబాలా కనపడారు. సత్య గారికి ఫిజికల్‌గా కనపడుతున్నారు బాబా. కనపడి దగ్గరికెళ్ళేటప్పటికి ఆ బాబా మాయమైపోయి పక్కన గ్రాడ్యుయేషన్ అనేది కనిపించిందంట. అప్పుడు అనిపించింది మాకి. ఓహో! నేను బాబాని గ్రాడ్యుయేషన్‌కి రమ్మన్నాను. సో, ఆయన ఇలా వచ్చారు. నేను వస్తున్నానురా అని చెప్పి సత్య గారికి ఇండికేషన్ ఇచ్చారనమాట. సో, అది రీసెంట్‌గా మొన్న మేలో బాబా ఇంకా నేను నీ వెనకలే ఉన్నాను, చెప్తాను అన్న విషయం అన్నమాట. లేపోతే ఇది ఇగ జాబ్‌లో గూడా కొన్ని ఫస్ట్ టైము ప్రమోషన్ అనేది ఎంత చక్కగా జరిగిందంటే, నాకు జాబ్‌లో ఎప్పుడైతే బాబా కల్లో వచ్చారో, ఫస్ట్ చెప్పాను గదా! 2009లో 2001లో బాబా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హగ్ చేసుకొని ఎప్పుడు ఎక్కడ ఏం కావాలన్నానని. అప్పుడు ఇంకొక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. ఏంటంటే, ఆఫీస్‌లో బాబా వచ్చారు అంటే ఏమన్నా ఇబ్బందులున్నాయేమో, మనకి ఏమి ఇబ్బందులు కలుగజేస్తున్నారో తెలీదు. కానీ బాబా నేను నీ వెనకలుండి కాపాడుతున్నా అనే విషయం చెబుతున్నారు అనిపించిందన్నమాట. సరే ఎనకల ధైర్యంగానే ఉన్నాను. ఆఫీస్‌లోకెళ్ళాననమాట. ఆఫీస్‌లో ఆటోమేటిక్‌గా మామూలే గదా! మన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు కొంతమంది ఉంటారనమాట. మన ఫ్రెండ్స్‌లో గూడా ఇండియా నుంచొచ్చిన వాళ్ళైనా గూడా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద నెగెటివ్‌గా చెప్పడము.
పక్కన వాళ్ళ మీద ఇది చేయడం. నాకు కూడా అలాగనే జరిగిందనమాట. ఏంటంటే వీడికి ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు. వీడిని నువ్వు ఎట్లా ఇదిగా చేస్తావు అని. కానీ మేనేజర్‌కి మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ మీద అంతా ఇదనమాట. ఇట్లా నెగెటివ్ జరుగుతున్నాయి. బాబాయ్ మాటని నమ్మకం పెట్టుకొని ఎళ్తున్నాననమాట. ఇట్లాగనే 4, 5 సార్లు నెగెటివ్‌గా అవ్వడము. మేనేజర్ కూడా వచ్చి ఒకసారి అంది, "ఇట్లా పలానా వాడు నీ గురించి తప్పుగా చెప్తున్నాడు. కానీ నేనేం వినట్లేదు" అనే మాట కూడా వచ్చి నాకు మేనేజర్ చెప్పడం కూడా జరిగిందనమాట. ఇలా అయింది. ఒక 2 ఇయర్స్‌లో ఆమె మళ్ళీ పిలిచి టీమ్ లీడర్ ప్రమోషన్ గూడా ఇచ్చిందనమాట. అంటే అప్పుడు అనిపించింది, చూడు బావ దగ్గర ఉండి ఏ ఇబ్బందులొచ్చినా నేను చూసుకుంటున్నా అని చెప్పడమే కాకుండా వెంటనే ప్రమోషన్ గూడా ఇప్పిచ్చాడు అనేది ఇంకొకటి అనిపించిందనమాట. సో, ఇలా ఆయన ప్రతి క్షణము, ప్రతి సెకండు. ఇంకొకటి ఇంకా మోస్ట్ రీసెంట్‌గా చెప్పాలంటే మొన్న షిరిడీకెళ్ళాం. ఎప్పుడు జూన్‌లో ఇండియాకొచ్చినప్పుడు షిరిడీకొచ్చాం. గురు పౌర్ణమికి ముందు రోజు షిరిడీలోనే ఉన్నామనమాట. 6వ తేదీ ఇక్కడికి షిరిడీకెళ్ళి 7, 8, 3 రోజులుండి 9వ తేదీకి మనకు టైం ఎక్కువ లేదని జెప్పి గురు పౌర్ణమికి ఉండలేక కలవలేకపోయాం చాలా మందిని. కానీ రిటర్న్ రావాల్సొచ్చింది గురు పౌర్ణమి ముందు రోజు. కానీ ఎందుకో తెలీదు. షిరిడీకి ఎళ్లి ఈసారి నేను బాబాని ఫిజికల్‌గా చూడాలి. ఏదో విధంగా బాబా నాకు మీ ఫిజికల్ ప్రెజెన్స్ కావాలి అని కోరుకున్నాననమాట. అది ఎలా కోరుకుంటున్నానో తెలీదు. ఆయన ఎలా ఇస్తారో తెలీదు. కానీ కావాలి. ఆయనకిచ్చినప్పుడు మనం రికగ్నైజ్ చేసే కెపాసిటీలో ఉండాలి. గురువుగారు పదే పదే చెప్తారనమాట. నీ దగ్గరికి బాబా వచ్చి నేను బాబా అని చెబితే నువ్వు గుర్తు పట్టే పరిస్థితిలో ఉన్నావా? అనేది ఆలోచించుకోవయ్యా. ఎవరైనా వచ్చి నేనే దేవుడిని అంటే నువ్వు నమ్ముతావా? అంత ఈజీగా నమ్మరు. కానీ ఆ నమ్మగలిగే శక్తి ఇవ్వడం కానీ, మనల్ని ఆ స్టేజ్‌లో ఉంచాలి. అంటే మన మైండ్ ఆ మెచ్యూర్డ్ స్టేట్‌లో ఉండాలి. ఇది జరిగేది బాబా బ్లెస్సింగ్స్ తోటి జరుగుతుంది అనే విషయం గూడా మనకు తెలియాలనమాట. ఇది ఎప్పుడు కోరుకుంటూ ఉంటాననమాట. బాబా గురుగారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఆ స్టేట్‌నిప్పించండి. మీరు వస్తే మీరు అనేది నాకు తెలియాలి. మీరు అనేది నాకు తెలియకుండా జరగకూడదు. సో, నాకు తెలిసేలా చేయండి అని కోరుకున్నాననమాట. ఎళ్ళాను. షిరిడీకెళ్ళాను. బాబా ఎలా కనిపిస్తారో తెలీదు. కానీ ఆశ. మనసులో ఆశ. ఆ చావదు గదా అది. వస్తూనే ఉంటదనమాట. ఆయన దగ్గరికి ఎళ్ళాననమాట. ఎళ్తే 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8వ తేదీ నాకేమో సాయంత్రం పూట ధూపారతికి ద్వారకామాయిలో కూర్చోవడానికి అవకాశం ఉంటది కొంతమందికి. ఎళ్లి కూర్చొని మేము నలుగురము స్వప్న, నేను, పిల్లలు అందరూ కూర్చొని విందాము అనే ఆశ. వెళ్ళాలని వెళ్ళాము. వర్షము. మేము రావడం కొద్దిగా లేట్ అవ్వడము. అక్కడ కూర్చోవడానికి అవకాశం దొరకలేదు ధూపార్తికి. 8వ తేదీ జూలై 8వ తేదీ సాయంత్రం. ఇబ చానా డిసప్పాయింట్ అయ్యాను. కానీ అంతా బాబా డైరెక్షన్. అంతా ఆయన చూసుకుంటున్నారు. మనం చేసేదేముందక్కడ? అని ఆహ్, బయటికొచ్చేసి కూర్చోడానికి అవకాశం లేదు గదా! బయటికొచ్చేసాము. ఆహ్, ద్వారకామాయి చావళ్ళకెళ్ళాను. బహుశా అక్కడేమన్నా కూర్చోడానికి కుదురుతుందని అక్కడ కుదరలేదు. పక్కనే మన మారుతి ఆలయం, హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికెళ్ళి కూర్చున్నాం. హారతంతా విన్నాం. చక్కగా చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అంత ప్రశాంతంగా. అయిపోయింది. మళ్ళీ ఆహ్, ద్వారకామాయికెళ్ళాను. దర్శనం చేసుకుందాం. ఈసారి ద్వారకామాయిలో కాసేపు కూర్చుందాము అని ద్వారకామాయికెళ్ళాం. ఎళ్లి దర్శనం చేసుకొనొచ్చి కూర్చున్నాను ద్వారకామాయిలో. కూర్చుంటే ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు. ఒక నల్లని కుక్క. దగ్గరకొచ్చి చేయి పట్టి లాగుతుంది నన్నిలా. ఇలా లాగి దాన్ని ఏదో నిమరడం అంటారు గదా! తల మీద పెట్టి ఇది చేయడం. ఏదో చెయ్యాలి దానికి. నేను చే నాకేమో కుక్కలు పెంచుకునే అలవాటు లేదు. ఇంట్లో ఎవరికీ మాకు అలవాటు లేదు. కుక్కల్ని ఎలా దగ్గరికి తీయాలన్న విషయం గూడా నాకంత ఎక్కువ తెలీదు. ఎవరో చేస్తుంటే చూడ్డము, ఏదో దారిలో పోయే కుక్క ఎవరైనా ఆగితే నేను ఇట్లా అనడం తప్పితే అంతకు మించి నాకు అలవాటు లేదు. ఒక విధమైన భయం అని గూడా చెప్పచ్చేమో. ఎందుకంటే ఇవి ఆహ్, మనుషుల్లాగా కాదు గదా! ఎక్కడ ఏ కుక్క ఏమి ఇదైతుందేమో తెలీదనే భయమనమాట. ఆ కుక్క దగ్గరకొచ్చి చెయ్యి పెట్టి లాగుతుంది. పదే పదే లాగుతుందది. ఆపట్లేదు. సరే ఏంటమ్మా? ఏంటిది? అని నాకు అప్పటికి స్ట్రైక్ అయింది. ఓహ్! బాబా ఇలా వచ్చారేమో అని. సరే ఏంటి బాబా? అని ఇలా అన్నాననమాట. నేను కాసేపు అని ఆపేసేటప్పటికి మళ్ళీ లాగుతుంది. మళ్ళీ అను, అను అని. మళ్ళీ అన్నాననమాట. సరే ఈసారి ఏం చేసింది? అలా తిరిగొచ్చేసి అలా ఒక్క సెకండ్ ఆగి నా ఒళ్ళోకొచ్చి నేను పద్మాసనం వేసుకొని కూర్చొనుంటే నా ఒళ్ళోకొచ్చి కూర్చుండిపోయిందది కుక్క. నాకర్థం కాలేదు. ఇదేందిది? నేనేమనలేదు. దానికి నేనేమి ఇవ్వలేదు. సరే అక్కడిచ్చిన ప్రసాదం ఏదో ఇస్తే అది తినదు.
ఒళ్ళోకొచ్చి కూర్చుండిపోయింది కంఫర్టబుల్‌గా. అదేదో తన బెడ్ అయినట్లు కదలదు, లెయ్యదు, ఏమీ చేయదనమాట. నాకు అర్థమైపోయింది. పక్కన పిల్లలు, స్వప్న అందరూ చూసి బాబా వచ్చేసారింకా. బాబానే నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అన్నది అర్థమైందనమాట. నల్లని కుక్క రూపంలో. సరే దిగాలంటే దిగదు. ఒక 5 నిమిషాలయింది దిగదు, 10 నిమిషాలైనా దిగదు. అది ఇక నేను బలవంతంగా దాన్ని తీసి కింద పెట్టాల్సొచ్చింది కుక్కని. ఏమీ అనలేదు మళ్ళీ అది. ఏమి అనదు కూడా. అని దించి పెట్టాను. ఆ రోజు రాత్రి 8వ తేదీ రాత్రి బాబా కల్లో వచ్చారు. కల్లో మళ్ళీ మనకు బాబా కల్లో ఉంటే సత్సంగమో ఏదో ఉంటది గదా! కల్లో నల్లగా కనిపిస్తున్నారు బాబా. నల్లగా కనిపించి నవ్వుతూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. అర్థమైపోయింది నాకి. ఓకే. ముందు రోజు కుక్క రూపంలో వచ్చింది నేనేరా! అంటే చూడండి, బాబా తన భక్తుడిని నీకు తోడు నీడై నీ ప్రతి సెకండు ఓహ్, నీ దగ్గరే ఉండి నేను కాపాడుతూ పిలిస్తే పలుకుతాను అన్న విషయము నాకు ఈ 2 ఎక్స్‌పీరియన్స్‌లు. ఒకటి సాయి గ్రాడ్యుయేషన్‌కి రావడం ద్వారా, మరి ఒకటి ఇట్లా నేను షిరిడీలో రండి బాబా నన్ను ఫిజికల్‌గా చూడాలి అంటే ఆయన చూపిచ్చారు. ఆ చూసే దృక్పథం మనకుండాలి. ఆయన ఎప్పుడూ ఉన్నారు. ప్రతి చోట ఉన్నారు. ప్రతి సెకండ్ ఈరోజు నేనిది మాట్లాడిస్తున్నా, ఈ ఎక్స్‌పీరియన్స్‌లు చెబుతున్నాను అంటే కూడా ఆయన మాట్లాడిస్తున్నారు. ఇంక ఏమీ లేదనమాట. లేకపోతే ఇవన్నీ ఈ ఎక్స్‌పీరియన్స్‌లు ఇలా చేయడానికి అవకాశానికి కూడా ఆయనే ఇదనమాట. మొన్ననే అనుకున్నాను యాక్చువల్‌గా ఈ మధ్య ఎప్పుడో మనసులో అనుకున్నాను ఇంకొకటి చెప్పాల్సిన విషయం వస్తే. ఏంటంటే ఇంత ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది గదా! ఎవరైనా కొత్త వాళ్ళు డెన్వర్‌లో మన ఇంట్లో సత్సంగ్‌కొస్తే బావుండు. జనార్దన్ గారు ఎప్పుడు అనేవారనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు మన సత్సంగ్‌కొస్తే బాబానే వచ్చారు వాళ్ళ రూపంలో. మనకు బాబా బ్లెస్సింగ్స్ ఆ సత్సంగానికి బాబా బ్లెస్సింగ్స్ బాగా ఎక్కువుండాయి అన్నట్లు అనిపిస్తుంది అంటారనమాట. అనుకోకుండా ఎందుకో తెలీదు గానీ, మొన్న అక్టోబర్ 3 తేదీ అనుకుంటా. మన ఇంట్లో సత్సంగం, మంత్లీ సత్సంగం పెట్టుకున్నాం. ఆ రోజు పొద్దున్నే లేచి రెడీ అవుతున్నాము. ఇట్లాగనే మన సుచిత్ర గారు కాల్ చేసి, "ఇట్లా మీరు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా?" అని అడగడం జరిగింది. నాకెందుకో బాగా అనిపించిందనమాట. అనుకోవడము, బాబా అవకాశం అదొకటి. కొత్త గురుబంధువు రావాలనుకోవడం ఒకటి. రెండవది నాకెక్కడైనా మళ్ళీ ఒకసారి మన ఎక్స్‌పీరియన్స్‌లు డిస్కస్ చేసుకుంటే బావుండు. షేర్ చేసుకుంటే బావుండు ఒకరికొకరు అని అనుకున్నాను బాబా దగ్గర. అనుకుంటే చూడండి, ఆ మూడో తేదీ కొత్తగా ఒక గురుబంధువులు మన ఇంటికి రావడం జరిగింది సత్సంగానికి. చాలా బాగా అనిపించిందనమాట కొత్త వాళ్ళు రావడము. రెండోది అదే రోజు సుచిత్ర గారు కాల్ చేసి, "మీ ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకుంటారా?" అని అడగడము జరిగిందనమాట. అంటే బాబా మీరు ఏది అడిగితే అది ఇస్తాను. గురువుగారు అదే అంటారనమాట. ఆయన ప్రతి సెకండు, ప్రతి చే నీవు అన్ని నీ మనసులోనే ఉండి, నీ హృదయంలోనే ఉండి, నీ ఆలోచనలు, నీ థాట్స్ అన్నిటికి వింటూనే ఉంటాను. కానీ మీరు చేయాల్సిందల్లా మీ ప్రేమను, మీ మనసుని నాకప్పగించండయ్యా. ఎంతసేపు ప్రేమతో మీరు నా దగ్గరుండండి. గురువుగారు ప్రేమ అనే విషయాన్ని పదే, పదే, పదే చెప్తారు. ఎంత ప్రేమగా ఉండాలి అంటే, మన మనసులో 24 గంటలు బాబా నామము అలా తిరుగుతూనే ఉండాలి. ఎలా తిరగాలి అంటే టేప్ రికార్డ్ లేకపోతే మనము జాబ్ ఉంది, జాబ్ చేస్తున్నాము. ఫోకస్ చేయండి, జాబ్ చేయండి. ఆ జాబ్ అయిపోయింది. వెంటనే బాబా నామం రావాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు గురువుగారిక్కడ. నువ్వు జాబ్ చేసేంత సేపు జాబ్ చెయి. ఒక్కసారి జాబ్‌లోంచి బయటికొచ్చాక ఎవరైనా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావంటే, ఆ! అని ఒక్క సెకండ్ మనం ఆలోచించాలంట. అంటే చూడండి ఆయన ఎంత ఇదిగా మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మన ఎంత ఇదిగా మనం ఉంటే అప్పుడు బాబా అనుగ్రహానికి చక్కగా కనబడుతుంది. ఆ అనుగ్రహం ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది. బాబా తన అనుగ్రహాన్ని ఎప్పుడూ కురిపిస్తూనే ఉన్నారు. మనము అహంకారం అనే అడ్డుగోడతో దాన్ని చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ అహంకారాన్ని మనం వదిలేసుకోగలమో, ఆయన అనుగ్రహం మనకు అలా డైరెక్ట్‌గా మన మీద పడుతూనే ఉంటది అన్న విషయము పదే పదే గురుగారు గుర్తు చేయడము, ఈ ఎక్స్‌పీరియన్స్‌ల ద్వారా బాబా చేయడము జరిగిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి గానీ, నేను 1 అవర్‌లో మనం లిమిట్ చేసుకుందాం అనుకున్నాం గాబట్టి, ఇక్కడికి నేను కంక్లూడ్ చేస్తున్నానండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
సాయిరామ్ అండి, సాయిరామ్. చాలా అద్భుతంగా, చాలా బాగా అందరికీ అర్థమయ్యేట్లాగా బాబా మనతో ఉండే శుభవేళ ఉందే, అది ఆయనే మనని టేకప్ చేస్తాడు. నేను వెళ్ళిపోతా, షిరిడీకి వెళ్ళిపోతా, లేకపోతే బాబాని స్మరించేస్తా, నామం చెప్పేస్తా, ఇవన్నీ కూడా అమాయకత్వమే అనిపిస్తుంది. ఎందుకంటే వితౌట్ ఇస్ పెర్మిషన్ మనం ఏమీ చేయలేం. ఒక నామం చెప్పాలన్నా, ఒక షిరిడీకి వెళ్ళాలన్నా, మన ఇంట్లో సత్సంగం జరగాలన్నా, లేకపోతే ఇవాళ ఎవరు మాట్లాడాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిసైడ్ చేసేది బాబా అండి. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కదలదని, బాబా ఆజ్ఞ లేనిదే మనం ఎవ్వరం కూడా వేలు కాదు కదండి, కనురెప్ప కూడా వేయలేవండి. అది అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోయి కాసేపు ఇది నేను చేస్తున్నాను, నా వల్లే అయిందనేటువంటి చిన్న చిన్న ఈ దుమారాలు రేపుకుంటాం మనంతటా మనే. కానీ బాబా ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు, నాన్న మీకేం తెలియదురా, నా అమాయక బిడ్డలరా మీరు, అందుకనే కదరా నేను మిమ్మల్ని అందరినీ నా ఒళ్ళో పడుకోబెట్టుకుని పరిపాలిస్తున్నాను, లేకపోతే వదిలేయినా. నేను ప్రతి సెకండ్ మీకు తెలియట్లేదు కానీ మీ చెయ్యి గట్టిగా పట్టుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా దర్బార్లో మీకు చోటిచ్చి నా పాదాల దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నానో తెలుసా? మీకు నాకు ఉన్నటువంటి జన్మ జన్మల రుణానుబంధం మూలంచి ఈ విధంగా నేను దగ్గర తీసుకుంటున్నాను నాన్న. మీరు ఏమనుకుంటారు, మధ్యలో బాబా మాట్లాడట్లేదేమో, బాబా పలకట్లేదేమో, నా మాట వినట్లేదేమో, లేకపోతే ఎవరో ఏదో విమర్శిస్తున్నారేమో అనుకుంటారు. కానీ నాన్న నేను మాత్రం వదిలిపెట్టను రా. ఎందుకంటే నేను ఆల్రెడీ వాగ్దానం చేశాను కదా, లోకల్లో ఎవరైనా మన వదిలేయచ్చు, చుట్టాలు వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు, తల్లిదండ్రులు వదిలేయచ్చు, అన్నదమ్ములు వదిలేయచ్చు, కానీ బాబా మాత్రం మన వదిలిపెట్టడు అనేటువంటి అద్భుతమైన మాట సచ్చరిత్రలో బాబా ప్రకటితం చేయడం జరిగిందండి. అలాంటిది మీరు ఇవాళ ఎలాగా బాబా మిమ్మల్ని ఆక్కొచ్చాడు, ఇక్కడ భాష కానీ, లేకపోతే ప్రాంతం కానీ, లేకపోతే దేశం కానీ, రాష్ట్రం కానీ అవధి అవధి లేదు. బాబా కనుక తలుచుకుంటే అసాధ్యమైనది లేదండి. అసలు అంత సుసాధ్యమే. కాదు అని చేతులు ఎత్తేసి డాక్టర్ సైతం కూడా పైకెత్తేస్తారు చేతులు. కానీ బాబా యొక్క అనుగ్రహం ఉంటే, బాబా కనుక ఇష్టమైతే, బాబా అది మనకి శ్రేయస్కరం అని తోస్తే బాబాకి అది మళ్ళీ ప్రాణం పోసేస్తాడు. అలాంటివి ఎన్నో జరిగాయి. అనేక మంది జీవితాల్లో బాబా చూపించడం జరిగిందండి. నిజంగా మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే, ఆహా, బాబా మన పక్కన నిలబడి, మనం కూర్చుని ఉంటాం, బాబా అని ఆలోచిస్తుంటాం, ఆయన నిలబడి ఉంటాడు. మనకి తెలియపోవడం వల్ల ఆయన నిలబడ్డాడే, మనం కూర్చున్నామే అని కూడా మనం అనుకోం. కానీ ఆయన కూడా అనుకోడండి, నా పిల్లాడు బాధలో ఉన్నాడు, నా పిల్లాడు ఆనందంలో ఉన్నాడు, నా పిల్లాడు ఇలాగా సంశయిస్తూ బాధపడుతున్నాడు, వాడికి ఎలాగైనా ధైర్యం ఇవ్వాలని నిమురుతూ, తల నిమురుతూ నిలబడి ఉంటాడండి. మనం నిద్రపోతూ ఉంటాం రాత్రి వేళ, బాబా బాబా అని స్మరిస్తూ పడుకుంటాం. పడుకుంటే ఆయన మన మంచం పక్కనే కూర్చొని ఆయన జోకొడుతూ, నాన్న నేనున్నానురా నీ పక్కలో, నేనున్నానురా అని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మన ఎంతో ఆదరిస్తూ ఉంటాడు మన సాయిబాబా అండి. ఎంత అదృష్టవంతులం అండి మనం నిజంగా. ఎక్కడున్నా కూడా, ఎంత దూరంలో ఉన్నాం అనుకుంటాం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను రా, నీ హృదయమే నా నివాస స్థానం రా అని ఎన్నోసార్లు బాబా మనకి చెప్తూనే ఉన్నాడండి, చెప్తాడు కూడా. ఆయన మన మాట బయటికి రాకుండానే, మన పలుకు బయటికి తయారై పూర్తి ప్రొడక్ట్ రాకుండానే ఆయనే తయారు చేస్తాడు. అది ఆయనే పలికిస్తాడు, ఆయనే వినిపిస్తాడు, ఆయనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడండి. అది అందరి యొక్క అనుభవం. ఎవరైతే సాయి పిల్లలు ఉన్నారో, మన అందరం భక్తులం కాదు, శిష్యులం కాదు, లేకపోతే ఇంకొకటి ఏదో ఇంకో పెద్ద పెద్ద మాటలు మనకి ఏం తెలియదండి. మంత్రాలు తెలియవు, మనకి శాస్త్రాలు తెలియవు, లేకపోతే దాంట్లో ఈ ఉపనిషత్తులో అలా ఉంది, అది వాయిస్ రావట్లేదు అంకుల్ సాయిరామ్.
హలో, నమస్కారం అండి. నరసింహారావు గారు, మీ వాయిస్ వినపట్లేదండి. అదే అదే మళ్ళీ వెళ్ళిపోయి వచ్చినట్టున్నారండి ఇంటర్నెట్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సారీ అండి, కట్ అయినట్టుంది. నేను కళ్ళు మూసి చెప్పేస్తున్నాను, కట్ అయినట్టుంది. అందుకని ఏంటంటే మనం బాబా పిల్లలం. నిజంగా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే 10 మంది ఆ, చుట్టాలు బంధువులు కలిస్తే లౌకికమైన విషయాలు విరివిగా మాట్లాడుకుంటాం. కానీ 10 మంది బాబా పిల్లలను కలిస్తే అసలు ఈ ఆత్మానందానికి మించింది ఏమి ఉండదండి. అదంతా సంతోషానికి చెందింది భౌతికంగా. ఇదంతా ఆనందం. ఆత్మకి వచ్చేది ఆనందం అండి. అలాంటి ఆనందానుభూతులు కలగజేయడానికి ఏర్పాటు చేసిందే బాబా ఈ ప్రతి శనివారం 7 దగ్గర 8:30 వరకు. ఎక్కడున్నా ప్రపంచంలో టెక్సాస్లో ఉండొచ్చు, లేకపోతే డల్లాస్లో ఉండొచ్చు, ఇండియాలో మారుమూల గ్రామంలో ఉండొచ్చు. మీరందరూ కలవండిరా, మీరందరూ కలిసి హాయిగా మాట్లాడుకుంటారా అని బాబా ఏర్పాటు చేసిందే ఈ ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సమ్మేళనం అనే ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ అని పెట్టి బాబా కలుపుతూ అందరినీ వారానికి ఒకసారి కలవండి అని బాబా చెప్పడం, 3 ఏళ్ల బట్టి నిరాటంకంగా జరగడం, ఇదంతా బాబా ఆశీర్వాదం అండి. ప్రతి వారం మంచి మంచి వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళందరూ వస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారండి. మీరు చెప్పే ప్రతి పాయింట్లోనూ ఎస్ బాబా కనిపిస్తున్నాడు. ఫిజికల్గా కనిపిస్తాడు, కళ్ళలో కనిపిస్తాడు. బాబా మన పుస్తకంలో ఒకటే చెప్పాడండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, లేకపోతే ఫోను ద్వారా కానీ, తెలిసినా తెలియని మిత్రుని ద్వారా కానీ ఆయన ఉనికిని చాటుతూనే ఉంటారండి. అది ఉపనిషత్తులో చెప్పారు బాబా. అందుకని ఎప్పటికప్పుడు మనకి నేనున్నాను, నువ్వేం కంగారు పడిపోకురా నాన్న. మనం ఎందుకంటే కంగారు వచ్చేస్తుంది. ఇంతసేపు ఇవాళ చేస్తాడు, అరగంట క్రితం కూడా మనకి హెల్ప్ చేస్తాడు. మరి కొత్తది రాగానే ఏంటి బాబా కనపట్లేదు ఏంటి, బాబా వినట్లేదు ఏంటి అంటాడు. కానీ ఎప్పటికప్పుడు స్వప్నంలోనో ఏదో రకంగా బాబా మనని చేస్తూనే ఉంటారండి. ఇంకా బాబా ఇంకా చెప్పాలంటే మొన్న లాస్ట్ వీక్ విజయదశమి నాడు ఒక అద్భుతమైనటువంటి క్యాలెండర్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ మన ట్రస్ట్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పి నేను ఊరుకుంటాను, ఇంకెవరైనా మాట్లాడతారు కానీ. ఒక క్యాలెండర్ ఇచ్చారండి. క్యాలెండర్లో ఏంటంటే 2026లో మనం ఏం పని చేయాలి అంకుల్ అనేది. వీడియోలోకి రండి, అంకుల్ వీడియోలోకి రండి. ఇది కొంచెం సాయిరామ్ వస్తుందమ్మా, కనిపిస్తాం. సాయిరామ్ అండి. అయితే బాబా మన 2026 సంవత్సరం క్యాలెండర్ విజయదశమి నాడు ఒక ఆయన ద్వారా వచ్చారండి. చిన్న ఎక్స్పీరియన్స్ ఈ మధ్యన బాబా చెప్పడం జరిగింది. ఒక మూర్తి గారని విజయనగర్ కాలనీలో ఉంటారండి. ఆయనకి కరెక్ట్గా విజయదశమి రోజున తెల్లవారుజామున 4 గంటలకి కల్లో కనిపించి ఒక కారు ఎక్కించారు. ఆ కారులో ఆయనేమో ముందు సీట్లో కూర్చున్నారు. డ్రైవర్ సీట్లో ఎవరు కూర్చున్నారు ఎవరు కనపట్లేదు, వాయిస్ ఒక్కటే వినిపిస్తుందండి. వెనక సీట్లో మా అదృష్టం కొద్దీ బాబా యొక్క దయతో నేను మా మిస్సెస్ కూర్చున్నా ఉంటా. బాబా తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి 2026 క్యాలెండర్ మనం తయారు చేయాలి, ఏమేం చేయాలి అని చెప్తూ ఒక్కొక్క ప్లేస్లో చూపిస్తూ డేటు, ప్లేసు, టైము, ఎవ్రీథింగ్ అండి. బాబాయ్ ఎక్కడెక్కడ చేయాలి అనేది చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. 25 అంటే మొత్తం 2026 సంవత్సరంలో 6 సాయినామాలు పెట్టాలి. సారీ, 3 సాయినామాలు పెట్టాలి. 6 ఏమో సాయి సచ్చరిత్రలు, అఖండ పారాయణ. ఎందుకంటే నెలకోసారి మనం అఖండ పారాయణని చేస్తూ ఉంటాం. అంటే ఓబీ టు ఓబీ అండి. అది కంటిన్యూస్గా చదివితే 28 నుంచి 30 అవర్స్ పడుతుంది. అది ప్రతి నెల ఇంట్లోనో ఎవరింట్లోనో లేకపోతే గుళ్ళోనో మనం పెడుతూ ఉంటాం. అలాగా బాబా ఏమో 6 సచ్చరిత్ర పారాయణలు పెట్టారు. 3 ఏమో నామం, అది కూడా ఒకటి ఏకనామం అంటే సాయిరామ్ అంకుల్ మళ్ళీ కనెక్ట్ అయింది, ఒకసారి మళ్ళీ వెళ్ళి రండి, మధ్యలో కట్ అయింది.
మధ్య మధ్యలో కట్ అవుతున్నట్టుంది. వినిపిస్తుందండి? వస్తుంది. హలో. వస్తుంది, చెప్పండి. అయితే ఐసీయూ అని బాబా ఒకటి ప్రవేశపెట్టారండి. మేము అనుకున్నాం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనుకున్నాం. కాదు, బాబా మళ్ళీ స్వప్నంలో చెప్పడం జరిగింది, తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఐ కేర్ యూ పెట్టి సాయిబాబా అని పెట్టారండి. అంటే కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. ఐ కేర్ యూ అని సాయిబాబా అన్నారు. అంటే నేను మిమ్మల్ని కేర్ చేస్తానని చెప్పడం. అది 3 చోట్ల పెట్టారండి. అది ఎక్కడంటే అవి కూడా కర్నూలు దగ్గర రామిరెడ్డి తాతగారి ఆశ్రమం అని ఒకటి ఉంది, అందరికీ తెలిసి ఉంటుంది, అక్కడ పెట్టమన్నారు. వరంగల్లో ఒకటి పెట్టమన్నారు, వరంగల్ జిల్లాలో. 3వది విశాఖపట్నంలో పెట్టమన్నారండి. సచ్చరిత్ర పారాయణ కూడా ఒకటి అన్నవరంలో పెట్టారు, ఒకటి సూర్యాపేటలో పెట్టారు, ఒకటి నిజామాబాద్లో పెట్టారు. అలాగా వేరియస్ ప్లేసెస్లో పెడుతూ బాబా మొత్తం ఐటినరీ అంతా ఇచ్చారండి. మొత్తం ఏడాది సరిపడా. దీంతో స్పెషల్ ప్రోగ్రాం కింద పెట్టాలని హనుమాన్ చాలీసా 108 సార్లు మచిలీపట్నంలో సాయిబాబా గుడిలో పెట్టండి అని బాబా చెప్పారండి. ఎవరు చెప్తారండి ఇదంతాను? మనకి మొత్తం ఐటినరీ క్యాలెండర్ అంతా కూడా వచ్చింది. బాబా దయ వల్ల ఎంత అద్భుతంగా అంటే మనకి అసలు ఐడియా కూడా లేదు, సూర్యాపేటలో పెట్టాలా లేకపోతే వేరే విశాఖపట్నంలో పెట్టాలా మనకు తెలియదు. కానీ బాబా ఏది ఎక్కడ పెట్టాలి, అసలు నిజంగా క్యాలెండర్ తయారు చేయాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ బాబా ఒకటి కలవకుండా శని ఆదివారాలు శివరాత్రి అవన్నీ కలుపుకుంటూ ఒక్కసారి ఇచ్చేసారండి. అది టైప్ చేయడానికి కొంచెం తప్పులు చేయడానికి, మన తప్పులు సరిదిద్దడానికి మనకి 4-5 రోజులు పడుతుందండి. కేవలం ఇచ్చినది కూడా మనం రాయడానికి చేయడానికి ఇంత పడుతుంది. దట్ ఈస్ బాబా అండి. బాబా ఎప్పుడు ఏది ఎలా చేయాలో మనం వెనకాలే నిలబడి అంతా చేస్తూ అన్ని చేస్తాడండి. ఎందుకంటే ఆయన మాటే మనకి ధైర్యం, ఆయన చెప్పేదే మనకి వేదం. ఎందుకంటే బాబా కంటే ఎవ్వరు లేరండి. మనకి చెప్పేది కూడా బాబాయే, చేసేది అంతా బాబాయ్ అండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ షిరిడీలో జరిగిందంటే అది పెద్ద 2 కోట్ల ప్రాజెక్ట్. మనం జనం కావాలి, ధనం కావాలి, బలం కావాలి, ఏమి లేని వాళ్ళు మనం సామాన్యుల్ని బాబా ముందు పెట్టి నడిపిస్తుంటే మనం కూడా ముందుకు ఎలా వెళ్ళామంటే ఎస్ బాబా బాగా జరుగుతుంది అన్నాడు కాబట్టి మనం ఆ మాటతోనే వెళ్ళాం. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము అని చెమటమ్మ గారు తణుకు దగ్గర చెప్తారండి. కరెక్ట్. బాబాని కనుక నమ్మినట్టయితే అవలీలగా అద్భుతంగా మనం అనుకున్న దానికంటే 1000 రెట్ల యొక్క ఇదిలో షిరిడీలో అద్భుతంగా నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిపించండి. ఎంతో మంది యుఎస్ నుంచి, జర్మనీ నుంచి, అబుదాబి, సౌదీ అరేబియా అందరూ వచ్చారండి, కువైట్ నుంచి. అది ఎలా జరిగిందంటే కేవలం బాబా దయ వల్లే. సో ఫస్ట్ టైం బాబా ఇవాళ మొన్న ఈ క్యాలెండర్ ఇచ్చి నడిపిస్తూ చేస్తున్నారు. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయనే ఉంటారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కూడా ప్రతి విషయం పర్సనల్ కానీ ఏదైనా సరే అండి, ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు, రెండిట్లో కూడా బాబా తనే ఉండి మన దగ్గరుండి నడిపిస్తాడన్న దానికి ఒక ఉదాహరణగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ని పంచుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా